టీజీపీఎస్ చైర్మన్గా బుర్రా వెంకటేశం, టీజీపీఎస్ చైర్మన్గా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. టీజీపీఎస్ చైర్మన్గా బీసీకి కాంగ్రెస్ సర్కార్ అవకాశాన్ని ఇచ్చింది. తెలంగాణ మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా ఎస్సీ సామాజిక వర్గం చెందిన గంట చక్రపాణి నియమితులవ్వగా ఆ తర్వాత జనార్దన్ రెడ్డి నియామకం జరిగింది. అయితే వివిధ ఆరోపణల నేపథ్యంలో జనార్దన్ రెడ్డి స్థానంలో మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం చెందిన బుర్రా వెంకటేశం ముఖ్యమంత్రి నియమించారు. 4 సంవత్సరాల పాటు బుర్రా వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిలో ఉండనున్నారు. డిసెంబర్ 3తో మహేందర్ రెడ్డి పదవీకాలం ముగినుంది. ఆ స్థానంలో బుర్రా వెంకటేశం నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. అనేకమైనటువంటి పదవులు ఉన్నాయి. ఇప్పటికే బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా, బీసీ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నటువంటి అయితే గవర్నర్కి సెక్రటరీగా అనేకమైనటువంటి పదవులు కూడా బుర్రా వెంకటేశం గౌడ్కి వరిస్తున్న నేపథ్యం కూడా ఉంది. చాలా వరకు అయితే ఒక మేధావి, మంచి ఇంటెలెక్చువల్, సామాజిక కోణంలో, సామాజిక వర్గంలో అందరితో కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే బుర్రా వెంకటేశం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా అన్ని సామాజిక కోణంలో వ్యక్తులను చూసినటువంటి వ్యక్తి, అన్ని సామాజిక కోణంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ బిడ్డగా ఆయనకు ఆత్మగౌరవం ఉన్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ బిడ్డగా ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఇలా అనేకమైనటువంటి పదవులు కూడా ఆయన అనుభవించేటువంటి నేపథ్యం ఉంది. టీఎస్పీఎస్ చైర్మన్గా కూడా బుర్రా వెంకటేశంను కూడా నియమించిన నేపథ్యం ఉంది. 4 సంవత్సరాలు కూడా ఆయన పదవిలో కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.